మేఘన రోమియో అనే ఒక నాటకాల అతన్ని తీసుకొని ధాత్రి వాళ్ళ ఇంటికి వస్తుంది. అతనేమో బయట నిలబడి ఉంటే ముందుగా మేఘన లోపలికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటుంది. ఏంటి మేఘన ఎలా వచ్చావు అని ధాత్రి అంటుంది. నేను లెక్క తేల్చటానికే వచ్చాను అని మేఘన అనడంతో ఏంటి లెక్క తేల్చటానికా అని ధాత్రి కేదార్ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటారు. అంగపారు అని మేఘన అనడంతో ఇక రోమియో అనే అతను లోపలికి వస్తాడు. ఎవరితను అని నిషి వాళ్ళు ధాత్రి కేదార్ అందరూ షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటారు. నేను రోమియో, నన్ను జూలియట్ ప్రేమించింది. నేను జూలియట్ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాము. అసలు నన్ను చూసేసి జూలియట్ నాకు ఎప్పుడో పడిపోయింది తెలుసా. మేమిద్దరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం, పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ ఏమైందో ఏంటో తెలీదు, ఉన్నట్లుండి జెండా ఎత్తేసింది అని రోమియో చెప్తూ ఉండటంతో మేఘన ఇదంతా సెట్ చేసిందని ధాత్రి కేదార్కి అర్థమైపోతుంది. చూడు బ్రదర్ అంటూ అతను కేదార్ భుజంపై చెయ్యి వేసి, ఆ జూలియట్ నిన్ను నన్నే కాదు మనలాంటి చాలామంది మొగాళ్ళని ప్రేమ పేరుతో మోసం చేస్తోంది. కాబట్టి జూలియట్ మోసగత్తె అని అతను చెప్పటంతో కేదార్ ముందు వెనుక ఆలోచించకుండా, రేయ్ లూజు, మా బావ నిన్ను ప్రేమ పేరుతో మోసం చేయటం ఏంటి అని నోరు జారేస్తారు. దాంతో ధాత్రి అయ్యో ఈ కేదార్ ఇలా దొరికిపోయాడేంటి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటే, ఏంటి ఇతను జూలియట్ గురించి మాట్లాడుతుంటే నువ్వు బావా అని మాట్లాడుతున్నావు, ఏమైంది కేదార్, దేని గురించి మాట్లాడుతున్నావు అని నిషి ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును ఏంటి జూలియట్ ఏంటి, నువ్వు బావా అనడం ఏంటి, నాకేదో తేడా కొడుతోంది అని మేఘన అంటుంది. మరి ధాత్రి ఎలా కవర్ చేస్తుంది, రోమియో మేఘనల నాటకాన్ని ధాత్రి కేదార్ ఎలా బయట పెడతారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.